ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, అది జనవరి 29న లేక 30న, ఎప్పుడో తేదీ తిథి వార నక్షత్రం ఏమిటో, అలాగే భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటో, ఈరోజు పాటించవలసిన నియమాలు ఏమిటో అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి తిథిని తన పేరిట బహుమానంగా ఆ పరమాత్మ నుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి మూల పురుషుడైన వాడు భీష్ముడు. మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీకృష్ణున్నే తన ధర్మవర్తనంతోనూ తపశక్తితోనూ తన వద్దకు రప్పించుకొని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందాడు భీష్ముడు. దక్షిణాయనంలో అంపశయ్యపై పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి ఇహలోకపు శిక్షని తనకు తానే విధించుకొని పరమాత్మ దర్శనమైన కారణంగా తన తప్పులను పరమాత్మ మన్నించాడని గమనించి సంతృప్తితో జీవించి ఉండగానే మోక్షం పొందిన మహనీయుడు భీష్మాచార్యుడు. నిజానికి భీష్ముడు శరీరాన్ని చాలించింది ఏకాదశి నాడు కానే కాదు. మాఘమాసం శుద్ధపక్షం అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్నమని తెలుపుతూ నడినెత్తి మీద ప్రకాశిస్తుండగా పరమాత్మ ధ్యానంతో శరీరాన్ని విడిచి ప్రాణవాయువుని నిష్క్రమింపచేశాడు. కాబట్టి అష్టమి రోహిణి నక్షత్రం ఉన్న రోజు భీష్మాష్టమి అవుతుంది. ఏది చేసినా చేయకపోయినా భీష్మ ఏకాదశి రోజు ఈ ఒక్క పనిని మాత్రం తప్పకుండా చేయాలని పెద్దలు చెప్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఈ రోజున తర్పణాలు విడవచ్చునని శాస్త్రం చెబుతుంది. నిజానికి భీష్ముడు మోక్షాన్ని పొందిన కారణంగా ఆయన పేరిట ఏకాదశిని ఏర్పరిచారు. భీష్మ ఏకాదశి రోజునే శ్రీ విష్ణు సహస్రనామాలు పుట్టాయని శాస్త్రాలు చెప్తున్నాయి. భీష్మ పితామహునకు స్వచ్ఛంద మరణం ఉన్నందువల్ల అంపశయ్యపై ఉండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచి ఉండి ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులతో అత్యంత గోప్యమైన ధర్మాన్ని ధర్మరాజునకు ఉపదేశిస్తారు. అదియే శ్రీ విష్ణు సహస్రనామం. రాజనీతి, కార్యదక్షత, వివేకం, పరిశుద్ధమైన భావం కలిగిన వారు భీష్మాచార్యులు. ఇచ్చిన ప్రతిజ్ఞలకు జీవితాంతం కట్టుబడినవారు. ధర్మానికి వారు మారుపేరు. మహాభారతంలో ఏం చెప్పారంటే, దేవతలైనా సరే ధర్మ సంకటం వచ్చినప్పుడు భీష్మ వద్దకు వచ్చేవారట. అంతటి ధర్మస్వరూపులైనందువల్ల సుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీ విష్ణు సహస్రనామాన్ని లోకాన్ని అందించుటకు శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ పితామహులను ఎంచుకున్నారు. ఈనాటికి విష్ణు సహస్రనామ పుట్టినరోజున భీష్మ ఏకాదశిగా పిలువబడుచున్నది. అది భీష్మాచార్యుల పూర్వజన్మ పుణ్యఫలం. ఈ 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి తేదీ జనవరి 28 బుధవారం పగలు 2:58 ప్రారంభమై జనవరి 29 గురువారం పగలు 12:35 వరకు ఈ పంచమి తిథి అనేది ఉన్నదండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి జనవరి 29 గురువారం రోజు జరుపుకోనున్నాము. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. భీష్ముడికి పూజ చేయడం వల్ల విధేయత కలిగిన సంతానం పొందుతారు. అలాగే పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల మంచి బుద్ధి, నిజాయితీ కలిగిన బిడ్డలు జన్మిస్తారని విశ్వాసం. పుణ్యం, శాంతిని కలిగించే పవిత్రమైన రోజు ఇది. ఈరోజు తర్పణాలు వదిలితే భీష్ముడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.